ఇక స్థానిక ఎన్నికల ఆలోచన సరికాదు, 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకోబోం. సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలి రావాలి. రాహుల్ దర్శనం లేక రేవంత్ విలవిల, పాలనలో సీఎంకు పాస్ మార్కులు రాలే అని చెప్పేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటుంది. మీకే వచ్చినాయమ్మా మార్కులు. ఇక బీసీల లక్ష్యం రాజ్యాధికారం కావాలి, బీసీలు రాజకీయ పార్టీలు పెట్టాలి, బీసీల పాలనతోనే అభివృద్ధి సాధ్యం. మాజీ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు బీసీ వర్గాల మధ్య సమన్వయం మరింతగా పెరగాలి అని చెప్పేసి మాజీ ఐపీఎస్ పూర్ణచంద్రరావు అంటున్నారు. ఇక చైతన్యంతో ముందుకు వెళ్ళాలి చెరుకు సుధాకర్ అంటున్నారు. నల్లగొండ బీసీ సదస్సుకు అపూర్వ స్పందన. బీసీలు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని, దేశంలోని ఇతర రాష్ట్రాలను తెలంగాణలోని వెనుకబడిన కులాల నేతలు ఆదర్శంగా తీసుకుని రాజకీయ పార్టీలను స్థాపించి రాజ్యాధికారం సాధించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు పిలుపునిచ్చారు. అయితే శనివారం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నల్గొండ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం ప్రకాశం బజార్ టీఎన్జిఓ భవన్లో శ్రీకాంతచారి ప్రాంగణంలో విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు చిరంజీవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్లో బీసీలైన యాదవులు, కురుబలు ఆధిపత్యం ఉందన్నారు. తమిళనాడులో డిఎంకే, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బీసీ కార్డుతోనే సక్సెస్ అయ్యాయన్నారు. తమిళనాడులో బీసీలు పరిపాలిస్తుండడం వల్లనే ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. తలసరి ఆదాయం అందరికీ సమానంగా పెరిగిందన్నారు. బీహార్లో జనతాదళ్, ఆర్జేడీ సుదీర్ఘంగా పరిపాలిస్తూ బీసీల ఆత్మగౌరవ బావుట ఎగరవేస్తున్నారన్నారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తప్ప బీసీలు అన్ని చోట్ల అధికారాన్ని కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్బరీ పోరాటం, తెలంగాణ ఉద్యమం, జల్ జంగల్ జమీన్ పేరిట ఆదివాసీ ఉద్యమాలు జరిగాయని, ఇక ముందు బీసీ ఉద్యమం ఒక్కటే జరగాల్సి ఉందన్నారు. వెస్ట్ బెంగాల్లో బ్రాహ్మణుల పరిపాలన వల్ల ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు అభివృద్ధి సాధించలేదన్నారు. ఇక బ్రిటిష్ వారు పరిపాలించిన కాలంలో మనకు సమానత్వం, సాంప్రదాయ తృత్వం ఇదంతా తప్పు రాసింది పరిచయం చేసినప్పటికీ ఆత్మగౌరవం కోసం పరిపాలన కోరుకున్నామన్నారు. అగ్రకులాలు చేసే ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ బీసీల ఆత్మాభిమాన ఉద్యమంలో వెనుకబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ జనాభా ఉన్న రొడ్లు, వెలమలు, కమ్మలు నుంచి అధిక శాతం ఎమ్మెల్యేలు ఎన్నికవుతున్నారని, అధిక జనాభా ఉన్న బీసీల నుంచి తక్కువ శాతం ఎమ్మెల్యేలు ఎన్నికవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు పోవాలని, లేని పక్షంలో ఎన్నికల్లో యావత్ తెలంగాణ బీసీలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. మాజీ ఐఏఎస్ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బీసీ వర్గాల మధ్య సమన్వయం మరింతగా పెరగాలన్నారు. ప్రజా నాయకులు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ బీసీలో చైతన్యం భారీగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు పాలకూరి అశోక్ గౌడ్, తర్వాత కోర్ కమిటీ సభ్యులు చామకూరి రాజు, కేవి గౌడ్, తర్వాత చెన్న శ్రీకాంత్, కొండల్ గౌడ్, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నేతలు తరాళ పరమేశ్ యాదవ్, సమీర్ కుమార్, నగిరికంటి కాశయ్య, పందుల సైదులు, రామరాజు, రాఘవేంద్ర కళాశాల శంకర్ గౌడ్, మల్లయ్య ముదిరాజ్, తర్వాత తాండ కృష్ణ కౌండనియా తదితరులందరూ కూడా నిన్న పాల్గొన్నారు కార్యక్రమంలో. మొత్తం మీద బీసీల లక్ష్యం రాజ్యాధికారం కావాలని చెప్పేసి వాళ్ళు ఆకాంక్షించారు. దానికి సంబంధించి నిన్న సభ జరిగింది. ఇక్కడ ఇది జరిగితే, నల్గొండలో ఇది జరిగితే ఇక బీసీలంతా సంఘటితం కావాలి, అందరూ కలిసి అధికారం సాధించుకోవాలి, దానంతట అదే సామాజిక న్యాయం జరుగుతుంది. బీసీలో చైతన్యం, సామాజిక స్పృహ వచ్చింది, భరోసా కల్పించే నాయకత్వం రావాలి. బీసీలను వెనక్కి నెట్టడం వల్లనే దేశం వెనుకబాటు. ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణ సభలో బీసీ నేతలు మాట్లాడినరు. ఇది అక్కడ నరహరి సార్, అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మధ్యప్రదేశ్లో పనిచేస్తున్నట్టుండి, ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ఆయన రాసిండు ఓబీసీల పోరుబాట అనే పుస్తకం. నిన్న ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది, దాంట్లో ఇవి మాట్లాడినరు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.